నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి భారత రక్షణ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ ఒక మైలురాయిని ఉద్ఘాటన. దేశవ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ. ఎర్రకోట నుంచి పాకిస్తాన్ కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. పాకిస్తాన్ అణు బెదిరింపులను సహించబోమంటూ తీవ్ర హెచ్చరిక. ట్రంప్ ను నమ్మొద్దు, భారత్ కు అమెరికా ఆర్థికవేత్త హితవు. భారత్ ఆర్థికంగా ఎదగడం ఆయనకు కంటగింపుగా మారిందని వ్యాఖ్యలు. గోల్కొండ కోటలో ఘనంగా జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి. వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న మాజీ మంత్రి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. కేసీఆర్ పన్నులు తగ్గిస్తే రేవంత్ రెడ్డి పెంచుతుండు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. పన్నెండవ తేదీ ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే. పులివెందుల ఓటమిట్టలో జరిగింది పోలింగ్ కాదని రిగ్గింగ్ అంటూ బొత్స సత్యనారాయణ ఫైర్. పాక్ నేతల కవ్వింపు చర్యలు. తీవ్రంగా హెచ్చరించిన భారత్. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారని విమర్శ. ఆసియా కప్ కోసం భారత జట్టు ఎంపిక. టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఖరారు. బాక్స్ ఆఫీస్ పై కూలీ సునామీ. రికార్డు స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్లు. భారత రక్షణ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం జాతినుద్దేశించి ఆమె ప్రసంగిస్తూ ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని స్పష్టం చేశారు. కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక యాత్రికులపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా దేశం ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై జరిగిన దాడి పిరికిపందుల చర్య, అత్యంత అమానుషమని ఆమె అన్నారు. అయితే ఈ దాడికి భారత్ అత్యంత వేగంగా నిర్ణయాత్మకంగా బదులిచ్చిందని తెలిపారు. మన సాయుధ బలగాలు స్పష్టమైన వ్యూహంతో, సాంకేతిక సామర్థ్యంతో సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్రవాదంపై మానవాళి చేస్తున్న పోరాటంలో ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్రపతి వివరించారు.
వెల్లడించారు. భారత్ తన పౌరుల రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోదని ఆమె తేల్చి చెప్పారు. మేము ఎప్పుడు దురాక్రమణలకు పాల్పడము, కానీ మా పౌరులను కాపాడుకోవడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం సంకోచించం అనే విషయాన్ని ప్రపంచం గుర్తించిందని ముర్ము పేర్కొన్నారు. हमारे समाज का एक बड़ा हिस्सा अनुसूचित जाति, अनुसूचित जनजाति, पिछड़ा वर्ग और अन्य समुदायों के लोगों का है। इन समुदायों के लोग अब हाशिए पर होने का टैग हटा रहे हैं। उनकी सामाजिक और आर्थिक आकांक्षाओं को साकार करने के लिए सक्रिय प्रयासों के माध्यम से सरकार उनकी सहायता करती आ रही है। अपनी वास्तविक क्षमता को हासिल करने की दिशा में भारत अब और अधिक तेज गति से आगे बढ़ रहा है। हमारे सुधारों और नीतियों से विकास का एक प्रभावी मंच तैयार हुआ है। इस तैयारी के बल पर मैं एक ऐसे उज्जवल भविष्य को देख पा रही हूँ जहाँ हम सब अपनी सामूहिक समृद्धि और खुशहाली में उत्साहपूर्वक योगदान दे रहे होंगे। उस भविष्य की ओर हम भ्रष्टाचार के प्रति जीरो टॉलरेंस रखते हुए अनवरत सुशासन के साथ आगे बढ़ रहे हैं। इस संदर्भ में मुझे महात्मा गांधी की एक महत्वपूर्ण बात याद आ रही है। गांधी जी ने बताया था और मैं दोहराती हूँ, भ्रष्टाचार और दंभ लोकतंत्र के अनिवार्य परिणाम नहीं होने चाहिए। हम सब ये संकल्प ले कि गांधी जी के इस आदर्श को कार्य रूप देंगे और भ्रष्टाचार को భారతదేశం 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం అత్యంత వైభవంగా జరుపుకుంటోంది. ఈ చారిత్రక వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాయుసేన హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వటం, వేదికపై పూల వర్షం కురిపించడం ఏడాది వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పతాకావిష్కరణ జరిగిన వెంటనే భారత వాయుసేన చెందిన 2 MI-17 హెలికాప్టర్లు ఆకాశంలో కనువిందు చేశాయి. ఒక హెలికాప్టర్ జాతీయ పతాకాన్ని ప్రదర్శించగా మరొకటి ఆపరేషన్ సింధూర్ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వేదికపై పూల వర్షం కురిపించింది. సాయుధ దళాల త్యాగానికి గుర్తుగా ఈ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రధాని మోదీ ఎర్రకోట బురుజుల నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది ఆయనకు వరుసగా 12వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం కావడం విశేషం. ఈ వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2500 మంది ఎన్సీసీ క్యాండిడేట్లు, మై భారత్ వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. వీరంతా జ్ఞానపథ వద్ద नया भारत लोगो आकाరంలో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. मैं आज देश के सामने एक चिंता, एक चुनौती के संबंध में आगाह करना चाहता हूं। षड्यंत्र के तहत, सोची समझी साजिश के तहत देश की डेमोग्राफी को बदला जा रहा है। एक नए संकट के बीज बोए जा रहे हैं और ये घुसपैठिए मेरे देश के नौजवानों की रोजी रोटी छीन रहे हैं। एक घुसपैठिए मेरे देश की बहन बेटियों को निशाना बना रहे हैं। ये बर्दाश्त नहीं होगा। ये घुसपैठिए भोले भाले आदिवासियों को भ्रमित करके उनकी जमीनों पर कब्जा कर रहे हैं। ये देश सहन नहीं करेगा। और इसलिए मेरे प्यारे देशवासियों, जब डेमोग्राफी परिवर्तन होता है, सीमावर्ती क्षेत्रों में डेमोग्राफी में परिवर्तन होता है, तब राष्ट्रीय सुरक्षा के लिए संकट पैदा होता है। देश की एकता, अखंडितता और प्रगति के लिए ये संकट पैदा, सामाजिक तनाव के बीज बो देता है। और कोई देश अपना देश घुसपैठियों के हवाले नहीं कर सकता है। दुनिया का कोई देश नहीं कर सकता है, तो हम भारत को कैसे कर सकते हैं? हमारे पूर्वजों ने त्याग और बलिदान से आजादी पाई है, हमें स्वतंत्र भारत दिया है। उन महापुरुषों के प्रति हमारा कर्तव्य है कि हम हमारे देश में ऐसी हरकतों को स्वीकार न करें। उनकी सच्ची श्रद्धांजलि होगी। और इसलिए मैं आज लाल किले की प्राचीर से कहना चाहता हूं, हमने एक हाई पावर्ड डेमोग्राफी मिशन शुरू करने का निर्णय किया है।
79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశం పాకిస్తాన్ కు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ నుంచి వస్తున్న బెదిరింపులను భారత్ ఎంత మాత్రం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇకపై భారత్ అంగీకరించబోదని సంచలన ప్రకటన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నీళ్లు రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవు అని పునరుద్ఘాటించారు. మన దేశానికి చెందిన నీటిని పాకిస్తాన్ తో పంచుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है और इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, धर्म पूछ करके लोगों को मारा गया, पत्नी के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया, पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था, पूरा विश्व भी इस प्रकार से संहार से चौंक गया था। मेरे प्यारे देशवासियों, ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है। 22 तारीख के बाद हमने हमारे सेना को खुली छूट दे दी। रणनीति वो तय करे, लक्ष्य वो तय करे, समय भी वो चुने और हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था। सैकड़ों किलोमीटर दुश्मन की धरती पर घुस करके आतंकी हेडक्वार्टर्स को मिट्टी में मिला दिया, आतंकी इमारतों को खंडहर बना दिया। पाकिस्तान की नींद अभी भी उड़ी हुई है। पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं, नई नई जानकारियां आ रही हैं। मेरे प्यारे देशवासियों, हमारा देश कई दशकों से आतंक को झेलता आया हुआ है। देश के सीने को छलनी कर दिया गया है। अब हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया। జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో గురువారం సంభవించిన క్లౌడ్ బస్ట్ ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర విపత్తులో 38 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. కిష్ట్వార్ వద్ద బాధితులందరికీ సానుభూతి తెలియజేస్తున్నాను, వారి కోసం ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కిష్ట్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతం అత్యంత దుర్మార్గంగా ఉండటంతో క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సైన్యం, జాతీయ విపత్తు స్పందన దళం, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు స్థానిక యంత్రాంగంతో కలిసి రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వైద్య సహాయం అందించడం వంటి పనులను ముమ్మరంగా చేపట్టాయి. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అక్కడి ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాట్స్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఆర్థిక నిరక్షరాస్యుడని, ఇతర దేశాల ప్రయోజనాల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని ఆయన దుయ్యబట్టారు. ట్రంప్ ను నమ్మొద్దని భారత్ కు హితవు పలికారు. అమెరికాతో భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదగడాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అడ్డుకుంటున్నారని
చేస్తున్నారని ఆరోపించారు. భారత్ పై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న సమయంలో జెఫ్రీ సాట్స్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందనే నెపంతో భారతదేశంపై ట్రంప్ 50% టారిఫ్లు విధించిన విషయం తెలిసిందే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాతో అప్రమత్తంగా ఉండాలని భారత్ కు సందేశం పంపించిందని జెఫ్రీ పేర్కొన్నారు. అమెరికా మార్కెట్ ను వదిలిపెట్టి విశ్వసనీయమైన మిత్రులు రష్యా, ఆఫ్రికా, చైనా తదితర ఆసియా దేశాలతో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని జెఫ్రీ సాట్స్ సూచించారు. స్వాతంత్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అహింసా పద్ధతిలో మహా సంగ్రామం గెలిచామని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గోల్కొండ కోర్టులో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పటిష్ట భారత్ కోసం నెహ్రూ ఎన్నో చర్యలు చేపట్టారు. నెహ్రూ హయాంలోనే దేశ ప్రగతికి బలమైన పునాదులు పడ్డాయి. పంచవర్ష ప్రణాళికతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారు. తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. కులగణనతో 10 ఏళ్ల కల నెరవేర్చాం. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నాం. సామాజికంగా, ఆర్థికంగా తెలంగాణ బలపడాలి. సన్నబియ్యం పంపిణీతో పేదల కళ్లల్లో ఆనందం చూసాం. వరంగల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ నెరవేర్చాం. 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం. రైతులకు క్వింటాల్పై 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఏటా ఉచిత విద్యుత్ కోసం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. మేము అధికారం చేపట్టే నాటికి గత పాలకులు మాకు వారసత్వంగా 8,21,651 కోట్ల రూపాయల అప్పులు మరియు బకాయిలు మిగిల్చి వెళ్లారు. దీనిలో 6,71,757 కోట్ల రూపాయల అప్పులు, అదేవిధంగా ఉద్యోగులు ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ ఎస్టీ సప్లైన్, సింగరేణి, విద్యుత్ ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు. వారు చేసిన అప్పును తిరిగి చెల్లించడానికి ఇప్పటిదాకా అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీలకు 88,178 కోట్ల రూపాయలు, మొత్తము కలిపి 2,20,676 కోట్ల రూపాయలను ఈ 20 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కీలక కానుకను ప్రకటించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ మహిళల కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే నినాదంతో 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మించడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తరపున, బీఆర్ఎస్ తరపున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం బలపీఠం ఎక్కిన వేలాది మంది త్యాగదనులకు ఆనాటి నాయకత్వానికి వినమ్ర పూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. 14 రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రయాణం ఇవాళ 28 రాష్ట్రాల వైవిధ్య భరితంగా విరసిల్లుతుందని, అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కానీ 20 నెలల కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధ కలుగుతుందని, రైతులు రాజు చేయాలన్న కేసీఆర్ తపన పక్కకు వెళ్లిపోయిందని అన్నారు. ఎన్నో కులాలు, మరెన్నో మతాలు, ఎన్నో భాషలు, మరెన్నో రాష్ట్రాలు, ఎన్నో రకాల వైవిధ్యాల అద్భుతమైన సమాహారమైన మన భారతదేశానికి స్వాతంత్రం లభించి ఇవాళ 78 సంవత్సరాలు నిండి 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో, మన తెలుగువారు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి తరపున, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి తరపున అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రాన్ని అర్జించడానికి మనకు ఇవాళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే ఒక మహదవకాశాన్ని కల్పించడానికి అసువులు బాసిన వేలాది మంది యోధులు పోరాటం చేసి ఆనాడు మాకు తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తిని అందించిన గొప్ప
పోరాట తరానికి ఆనాటి నాయకత్వానికి వినయపూర్వకంగా వినమ్రంగా వారికి మా శ్రద్ధాంజలి, వారికి మా ధన్యవాదాలు. అట్లాగే ఈ 78 సంవత్సరాల భారతదేశంలో మరి 14 రాష్ట్రాలతో భారతదేశం యొక్క ప్రయాణం ప్రారంభమై ఇవాళ 28 రాష్ట్రాలతో ఒక వైవిధ్యభరితమైన భారతదేశంగా విలసిల్లుతున్నది మన దేశం. ఈ 78 సంవత్సరాల్లో గర్వంగా చెప్పవచ్చు, అతి చిన్న వయస్సు కలిగిన మన రాష్ట్రం తెలంగాణ ఇవాళ మొత్తం భారతదేశానికి ఆదర్శంగా నిలబడింది అన్ని రంగాల్లో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో. అంటే ఇది అతిశయోక్తి కాదు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మువ్వన్నెల జెండాను వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో జవాబుదారీతనం లోపిస్తుందని అన్నారు. అధికారంలోకి రావటం కోసం ఏమైనా హామీలు ఇవ్వటం, తర్వాత వాటిని పక్కకు తోసేయడం కనిపిస్తోందని, ఈవీఎంలపై ఎన్ని సందేహాలు అడిగినా సమాధానం లేదని విమర్శించారు. వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయని, ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలంటే వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. అంతిమంగా ప్రజల తీర్పే నిలబడుతుందని మా నమ్మకమని అన్నారు. రాజకీయ పార్టీలు జవాబుదారీతనం తగ్గుతోంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు, విశ్వసనీయత, జవాబుదారీతనం ఈ మూడింటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు. అందువల్ల వాటి విలువ మాకు తెలుసు, మనకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అవి సక్రమంగా ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు, మనకు మనం పెట్టుకోవాల్సినవి. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నారు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. మనం ఏ మాట చెప్పినా పొల్లుపోకుండా అమలు చేయగలగాలి. చెప్పలేనిది చేయలేనిది చెప్పకూడదు. అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. బాధ్యతారాహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం. ఇవి ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది. ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు, అధికారంలోకి వచ్చి తరచిన తర్వాత తూనా బోర్డుని పక్కకు తోసేయచ్చు. జరుగుతున్నాయా లేదా? ఇక్కడే జరుగుతున్నాయి. అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది. ఈ విషయంలో చెప్తున్నా, ఆన్సర్ లేదు, తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే. ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి అయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి 12.12% తేడా చూపించారు. అసాధ్యం. 50 లక్షల ఓట్లు దాదాపు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆన్సర్ ఊడి ఓట్ల. అలాగే నిన్న జరిగిన ఉప ఎన్నిక, చిన్న ఉప ఎన్నిక, 10,000 ఓట్లు, 2,000 మంది పోలీసులు, బూతులు 15, 2,000 మంది పోలీసులు, ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల. తలబడింటే ఏమయ్యేదో తెలియదు. వద్దు, ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు, ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం, రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి అన్నారు. ఏం జరిగింది? ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది. నేను మిగిలిన మా వాదన తప్ప, ఆ వాదన తప్ప అనవసరం. కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు, చెక్ చేయండి, అదేం మేము తెలంగాణలో కేసీఆర్ పన్నులు తగ్గిస్తే రేవంత్ రెడ్డి మాత్రం పన్నులను పెంచుతుండని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం మోపుతున్న రేవంత్ పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పులు, పన్నుల భారం ఎక్కువైపోయిందన్నారు. ప్రజలపై పన్నులు వేయటం లేదని శాసనసభలో చెబుతున్నారు. అసలే ఆర్థిక మాంద్యం వరుసగా 2వ నెల డిఫ్లేషన్ లో ఉంది. తెలంగాణలో వరుసగా ఇది 2సారి. పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం. రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తున్నది. గత నెల ఈ నెలలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో 2,000 కోట్ల రూపాయలు భారం పడిందన్నారు. నేను అసెంబ్లీ సమావేశాల్లోనే అడిగాను, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తిరోగమన దశలో ఉంది. రేవంత్ పాలనలో తిరోగమన దశలో ఉంది. 2023-24 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,100 కోట్ల రూపాయల ట్యాక్స్ వచ్చింది, పన్నుల రూపంలో 7,100 కోట్లు వచ్చింది. కానీ పోయిన సంవత్సరం కాంగ్రెస్ పాలనలో 6,900 వచ్చింది. అంటే 200 కోట్ల రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రజల చేతిలో డబ్బు లేదు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, వాహనాలు కొనడం తగ్గుముఖం పట్టింది. అందువల్ల దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది, ఒక్క తెలంగాణలో మాత్రమే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే నీ పరిపాలన వైఫల్యం. వీళ్ళు బడ్జెట్లు ఎంత పెట్టుకున్నారు? 8,500 కోట్లు వస్తుందని పెట్టినారు బడ్జెట్లో. వచ్చింది ఎంత? 6,900 వచ్చింది. దాదాపు
మీ అంచనాల కంటే 1500 కోట్ల రూపాయలు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఏ ట్యాక్స్ తక్కువ వచ్చింది. 6900. మళ్ళీ మొన్న బడ్జెట్లో ఏం పెట్టింది? 25-26 సంవత్సరానికి 8535 కోట్లు వస్తుంది అన్నారు. నేను అప్పుడే అడిగిన, అరే నువ్వు వచ్చిందే 6900, పోయిన సంవత్సరం కంటే తగ్గింది, ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ 1600-1700 కోట్లు పెంచినావు, యాడికెళ్ళి పెంచుతావు? పన్నులు వేస్తావా? ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అడిగితే ఆ రోజు ఏమన్నారు? లేలే మేము పన్నులు పెంచం, లీకేజ్ అరగడతాం, పారదర్శకత పెంచుతామన్నాడు. అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు, పన్నులు పెంచం, లీకేజ్ అరికడతామని. ఇప్పుడు చేసింది ఏంది? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు, మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము? రైతులు వాడే ట్రాక్ పులివెందుల ఒంటమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఈ ఎన్నిక జరిగిన 12వ తేదీ ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్కడ జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్ అని అన్నారు. ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించిన చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలిచిపోతాడని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంత అభద్రతా భావంతో ఉన్నాడని, అందుకే ఇలా దిగజారిపోతాడని అనుకోలేదని అన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించేలా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అసలు ఎందుకు ఎన్నికలు జరుగుతుంది? ఎందుకు మీ ప్రభుత్వానికి అబద్ధత? మీది మంచి పరిపాలన అంటున్నారు కదా, ఏదో ఉద్ధరించే ఉన్నారు కదా 14 నెలల్లో. మరి ఉద్ధరించినప్పుడు మంచి పరిపాలన అన్నప్పుడు ఎందుకు ఈ వ్యవస్థల్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఈ ప్రక్రియ ఇంత అపహాస్యం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటో చెప్పాలి. అంటే మీరు అప్రదత్త ఉంది. ఈ 14 నెలల కాలం మీ పరిపాలనలో మీద మీకే నమ్మకం లేదు. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఉంటాయి, ఇంపార్షియల్గా అందరికీ ఒకటే విధానం అవలంబిస్తారు. స్థానిక పార్లమెంట్ మెంబర్ని వచ్చి మీరు ఖర్చులో తీసుకుంటారు. ఆ జిల్లాకు చెందిన మంత్రిని విచ్చలవిడిగా తిరగడానికి వచ్చి తిరిగి ఏజెంట్లు తీసుకొచ్చి వారిని దగ్గరుండి వారి మీద దౌర్జన్యం చేసి దాడి చేయిస్తుంది పోలీసు వ్యవస్థ. తెలుగుదేశం అభ్యర్థి వచ్చి విచ్చలవిడిగా తిరగచ్చు, వైసీపీ అభ్యర్థి వచ్చి కస్టడీలో తీసుకుంటారు. మోటార్లు వచ్చి ఓట్లు వేయడానికి ఓటు వెళ్ళి స్లిప్ పట్టుకెళ్తే వాళ్ళ స్లిప్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు తీసుకుని దౌర్జన్యంగా తిప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్న వ్యక్తి వచ్చి ఓట్లు వేస్తారు. మరి ఏదో ముక్కు తెలియని వాళ్ళు వచ్చి ఓటు వేశారంటే అనుకోవడానికి సాక్షాత్తు మార్కెటింగ్ చైర్మన్గా ఉన్న వ్యక్తులు, సొసైటీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు, పార్టీలో ఒక ఐడెంటిఫైడ్గా ఉన్న మరి లీడర్స్, వీళ్ళు పక్క వాళ్ళు వచ్చి అక్కడ దౌర్జన్యంగా ఓటు వేస్తారు. ఇగో ఇవన్నీ అవే ఈ పడవలని, ఒకటి కాదు రెండు కాదు. పాకిస్తాన్ నాయకులు పదే పదే నిర్లక్ష్యపూరిత, యుద్ధోన్మాద, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ దేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ప్రకటన విడుదల చేశారు. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వారు భారత వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారని ఆయన అన్నారు. పాకిస్తాన్ నాయకులు తమ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిదని హితవు పలికారు. అమెరికా భారత్ సంబంధాలపై కూడా ఆయన స్పందించారు. ఈ రెండు దేశాల భాగస్వామ్యం అనేక సవాళ్లు, మార్పులను తట్టుకుని నిలబడిందని జైస్వాల్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం కీలకమైనదని ఆయన తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇరు దేశాలు పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా ఇది మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. We have seen several statements, as you rightly referred. We have seen reports regarding a continuing pattern of reckless, warmongering and hateful comments from Pakistani leadership against India. It is well known that modus operandi of the Pakistani leadership to whip up anti-India rhetoric time and again to hide their own failures. Pakistan would be well advised to temper its rhetoric, as any misadventure will have painful consequences, as was demonstrated recently.
ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ జట్టు ఎంపికై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీమిండియాలో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని యువ స్టార్లు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. 19న ముంబైలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా సమాచారం అందింది. కొత్త ఓపెనింగ్ జోడీని పరీక్షించాలని సెలెక్టర్ల భావిస్తుండటమే గిల్ ఎంపికకు అడ్డంకిగా మారినట్టు సమాచారం. సంజు శాంసన్, అభిషేక్ శర్మలతో ఓపెనింగ్ ను కొనసాగించాలని యాజమాన్యం యోచిస్తుంది. దీంతో టాప్ ఆర్డర్ లో పోటీ తీవ్రంగా ఉండటంతో గిల్ కు స్థానం కష్టంగా మారిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన యశస్వి జైస్వాల్ ను ప్రస్తుతానికి టెస్ట్ క్రికెట్ పైనే పూర్తి దృష్టి పెట్టమని సెలెక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను కూడా టీ20 జట్టులోకి పరిగణలోకి తీసుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. మరోవైపు గాయం నుంచి కోలుకుంటున్న టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ లో జట్టుకు నాయకత్వం వహించడం దాదాపు ఖాయమైంది. ఆసియా కప్ కోసం భారత జట్టును 19న ముంబైలో ఎంపిక చేస్తారు. సమావేశం అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జట్టు వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లపై వేటు వేసి కొత్త కోర్పుతో బరిలోకి దిగాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డు స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది. తొలి రోజే ఈ చిత్రం 170 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే తమిళంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో కూలీ మొదటి స్థానంలో ఉంటుంది. ఇంతకు ముందు ఈ రికార్డు దళపతి విజయ్ నటించిన లియో చిత్రం పేరిట ఉంది. ఈ చిత్రం తొలి రోజే 148 కోట్ల వసూలు రాబట్టింది. అయితే కూలీ కలెక్షన్లపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి భారత రక్షణ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ ఒక మైలురాయిని ఉద్ఘాటన. దేశవ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎర్రకోటపై వరుసగా 12వసారి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ. ఎర్రకోట నుంచి పాకిస్తాన్ కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. పాకిస్తాన్ అణు బెదిరింపులను సహించబోమంటూ తీవ్ర హెచ్చరిక. ట్రంప్ ను నమ్మొద్దు, భారత్ కు అమెరికా ఆర్థికవేత్త హితవు. భారత్ ఆర్థికంగా ఎదగడం ఆయనకు కంటగింపుగా మారిందని వ్యాఖ్యలు. గోల్కొండ కోటలో ఘనంగా జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి. వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర పునర్నిర్మాణమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న మాజీ మంత్రి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. కేసీఆర్ పన్నులు తగ్గిస్తే రేవంత్ రెడ్డి పెంచుతుండు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు. పన్నెండవ తేదీ ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే. పులివెందుల ఓటమిట్టలో జరిగింది పోలింగ్ కాదని రిగ్గింగ్ అంటూ బొత్స సత్యనారాయణ ఫైర్.
పాక్ నేతల కవ్వింపు చర్యలు తీవ్రంగా హెచ్చరించిన భారత్. సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారని విమర్శ. పంతొమ్మిదిన ఆసియా కప్ కోసం భారత జట్టు ఎంపిక. టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఖరారు. బాక్స్ ఆఫీస్ పై కూలీ సునామీ. రికార్డు స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్లు. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.